అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం పరిధిలో గల గబ్బాడ రెవెన్యూలో ఉన్న ఇసుక యార్డ్లో ఉన్నటువంటి ఇసుకను తగు ఎంక్వైరీ చేసి నియమ నిబంధనల ప్రకారం కొత్త ప్రభుత్వం వారు హామీ ఇచ్చిన మేరకు మా ప్రాంత ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ను కోరిన మాజీ శాసనసభ్యులు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డంపింగ్ చేసిన ఇసుకను ఉచితంగా ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కోరారు. ఎన్నికల్లో ఏదైతే ఉచిత ఇసుక విధానం హామీ ఇచ్చారో ఆ హామీని ఇప్పుడు నెరవేర్చాలని కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. అంతేకాకుండా ఇసుక లేకపోవడం వల్ల భవన కార్మికులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అందరికీ నమస్కారం అండి. గత ప్రభుత్వంలో భవన నిర్మాణానికి సంబంధించి ఇసుక ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా మరి ఇసుక యార్డులను పెట్టడం జరిగింది. అందులో భాగంగానే నర్సీపట్నంలో మరి గబ్బాడ ప్రాంతంలో కూడా ఒక ఇసుక స్టాక్ పాయింట్ పెట్టడం జరిగింది. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని వేల టన్నులు ఇసుక అక్కడే ఉండడం జరిగింది. మేము తర్వాత అధికారులను కూడా కోరాం. మరి ఇన్ఫర్మేషన్ యాక్ట్లో గౌరవ ఏడీ మహేశ్వరిని కూడా అక్కడ ఎన్ని వేల టన్నులు ఉందని కూడా మరి అడగడం జరిగింది. మరి దానికి ఇంతవరకు కూడా రిప్లై కూడా రాలేదు. అయితే మేము మరి మీ ద్వారా మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే, ఈరోజు నర్సీపట్నంలో వేలాది మందిగా భవన నిర్మాణ కార్మికులు మీరు ఇసుక లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది బిల్డింగ్లు కట్టుకోవాలన్నా సరే మరి ఇసుక లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే మేము కోరేది ఏంటంటే, ఈరోజు మా ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కొత్త ప్రభుత్వం వస్తుంది, కొత్త ప్రభుత్వం రాగానే మరి ఉచితంగా ఇసుక ఇస్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరి మీ ద్వారా గౌరవ కలెక్టర్ గారిని కూడా కోరుతున్నాను. మరి లెటర్ కూడా ఇప్పటికే మరి పంపించడం జరిగింది. లెటర్ను ఇప్పుడు పంపించడం జరిగింది. అయితే ఒక్క విషయం ఏంటంటే, ఈరోజు కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే, ఏదైతే మా గబ్బాడ ప్రాంతంలో ఇసుక యార్డు ఉందో మరి దాని యార్డులో ఉన్న ఇసుకను తగు ఎంక్వైరీ చేసి నియమ నిబంధనల ప్రకారం మరి కొత్త ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో మరి ఉచితంగా ఇసుక ఇస్తారని చెప్పి దాని ప్రకారం మా ప్రాంత ప్రజలకు మరి ఉచితంగా ఇసుక అందించాలని చెప్పి మరి గౌరవ కలెక్టర్ గారిని కోరుతున్నాను. మరి తొందరలోనే మరి ఆ కార్యక్రమం చేయాలని చెప్పి మరి సందర్భంగా తెలుపుతుంది. ఎందుకంటే ఈరోజు చాలామంది మరి ఇబ్బంది పడుతున్నారు. మరి చాలామంది ఇసుక లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వేలాది మందిగా భవన కార్మికులు ఉన్నారు. చాలామంది బిల్డింగ్లు కట్టుకోవడం సరే ఇసుక దొరకని పరిస్థితులు ఉన్నారు. కనుక దయచేసి మరి కలెక్టర్ గారు వెంటనే దీని మీద చర్యలు తీసుకుని వెంటనే ఉచితంగా మరి నియమ నిబంధనలకు అనుసరించి ఆ యార్డులో ఉన్న ఇసుకను తగు చర్య ఎంక్వైరీ చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతూ, మరి లేని పక్షంలో మేము మరి హైకోర్టు వారిని కూడా ఆశ్రయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఎట్టి బస్సులు కూడా కలెక్టర్ గారిపై నమ్మకం ఉంది. మరి వెంటనే తొందరలోనే మరి దీనిపై మరి ఎంక్వైరీ చేసి మరి ఫ్రీ ఇసుక అన్నది కనుక మరి కొత్త ప్రభుత్వం దాన్ని ఫ్రీగా మరి ఇసుకని ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుతాను. నమస్కారం.